ఇది పీటీఓ బటన్. పీటీఓ బటన్ అంటే ఈ స్విచ్ ఇట్లా ఒత్తిపట్టి జాగ్ లివర్ ఇట్లా మీదికి లేపితే జాగ్ లేస్తుంది, న్యూట్రల్. మళ్ళీ కిందికి అంటే డౌన్ అయింది. దీన్ని మళ్ళా జాగ్ దింపినాక దీన్ని మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హీల్ స్టాండ్. హీల్ స్టాండ్ అంటే బండి ఎప్పుడన్నా ర్యాంప్ల మీద ఇట్లా షెడాప్ మీద బండి ఆగినప్పుడు ఈ బటన్ వాడాలి. ఇది వేస్తే బండి ఒక 3 సెకండ్లు వెనకకి పోకుండా ఆపుతుంది, ఎందుకంటే క్లచ్ లేదు కాబట్టి. దీనికి ఈ బటన్ ఇది టీజీఎస్ అంటే రోడ్డు మీద వాటర్ ఉన్నప్పుడు బండి జారుతుంది కదా, టైర్లు స్లిప్ కాకుండా బండి ఇట్లా పాము వంకలు పోకుండా జారకుండా ఈ బటన్ పనిచేస్తుంది. ఇది 4 వీల్. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇగో ఇది ఉందా, దీన్ని ఇట్లా కిందికి ఒత్తి ఇట్లా ఒత్తాలి, లోపలికి వస్తే సెకండ్ స్టెప్ పడుతుంది. దీన్ని డిఫరెన్షియల్ లాక్ అంటారు, 4 వీల్ అంటారు. ఓకే, ఇది ఆల్ పార్కింగ్. ఇలా 2 స్టెప్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ది ఒత్తి గట్టి ఇట్లా ఒత్తి పడితే డిస్ప్లే మొత్తం ఇది ఆఫ్ అయిపోద్ది, పవర్ మొత్తం ఆఫ్ అయిపోద్ది. ఇగో ఇది పార్కింగ్ బ్రేక్. పార్కింగ్ బ్రేక్ అంటే హ్యాండ్ బ్రేక్, పార్కింగ్ బ్రేక్ అనాలి దీన్ని. దీన్ని ఇట్లా గుంజితే, ఇట్లా గుంజాలి గట్టిగా, ఇట్లా గట్టిగా గుంజితే బ్రేక్ పడుతుంది. మళ్ళీ దీన్ని గట్టిగా ఇట్లా లోపలికి వత్తాలి. లోపలికి వస్తే బ్రేక్ తీసుకుంటది. అంటే ఇక్కడ సిగ్నల్ పోయింది కదా. ఓకే, ఇగో బ్రేక్ హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ఇట్లా తీయాలంటే బ్రేక్ మీద కాలు పెట్టి దీన్ని ఇట్లా లోపల గట్టిగా లోపలికి వత్తాలి. ఇట్లా గట్టిగా వస్తే బ్రేక్ రిలీజ్ అవుతుంది, తీసుకుంటుంది, బ్రేక్ తీసుకుంటది. ఇక డిస్ప్లేలా మీది ఫస్ట్ది 4:22 టైం, 38 అంటే టెంపరేచర్, మన ఎండ ఎంత టెంపరేచర్ ఉన్నది అనేది ఎండ అది. ఇంకొకటి బండి హీట్, అది ఎంత హీట్ ఉన్నది అనేది. ఇంకోటి ఐడ్ బ్లూ. ఇంకోటి డీజిల్ ఎంత ఉన్నది, ఎన్ని లీటర్లు ఉన్నదని కూడా చూపెడుతుంది. ఇగో ఇది ఆటోమేటిక్. ఇగో ఇటు డేటు. ఇదేమో వైకమ్ది, ఇది కిందిది హెయిర్ ఎంత ఉన్నదని చూపెట్టేది మధ్యది. ఇక కిందిదేమో లీటర్స్, ఎన్ని 202 కిలోమీటర్లు పోతుంది, 254 లీటర్స్ ఉన్నది.